ఈరోజు శాసన మండలిలో మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి సంక్షేమం కూడా డీబీటీ ద్వారా బటన్ నొక్కి కులాల అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సమన్వయాన్ని ఆయన చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డీబీటీ పథకాన్ని చులకన చేస్తూ మాట్లాడుతూ ఈరోజు ఆమె మండలిలో సవిత చెప్తా ఉంది ఎవరెవరికైతే డీబీటీ పథకాలు పోయి చేరినాయో వాళ్ళందరూ కూడా పని లేక ఈరోజు గంజాయికు మళ్ళీ మద్యానికి అలవాటు అయినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా సవిత ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా నమ్మకంతో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఏదో మంచిది చేస్తారు అని అందరూ కూడా నమ్ముతున్నారు. అయితే సవిత ఈరోజు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడ్డారు, మద్యానికి అలవాటు పడినారు అని మాట్లాడుతూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరంగా ఉంది. నాకు ఒక మహిళగా నువ్వు కూడా ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నావు కదా తల్లి, నువ్వు కూడా ఒక మహిళ కదా, ఎవరమ్మా బానిసలైనారు, ఎవరెవరమ్మా గంజాయికు ఈరోజు అలవాటు పడుతున్నారని మాట్లాడుతున్నారు. డీబీటీ ద్వారా ఆ రోజు సంక్షేమ పథకాన్ని తీసుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అమ్మఒడి తీసుకునే తల్లులు ఈరోజు గంజాయికి బానిసలైనారు. అదేవిధంగా చేయూత తీసుకొని మహిళా సాధికారత వైపు అడిగేసిన ఆ మహిళలందరూ కూడా గంజాయి తీసుకుంటున్నారని చెప్తున్నావు నువ్వు. అదేవిధంగా మహిళా సంఘాల్లో ఎంతమంది లబ్ధి పొందున్నారో డీబీటీ ద్వారా, అదేవిధంగా జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన తీసుకున్న చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మద్యానికి అలవాటు పడిపోయినారని మాట్లాడుతున్నావా. అదేవిధంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, లాయర్లు, టైలర్లు ఎంతమంది ఉన్నారు తల్లి, ఎంతమందికి కూడా మనము డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చినాము. ఈరోజు నువ్వు ఎంత చిన్నగా మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా గంజాయికు మళ్ళా మద్యం తీసుకున్నారని మాట్లాడుతున్నావు కదా. అసలు ఈ స్టేట్మెంట్ చెప్పి నీకు అర్హత ఏముంది అని అడుగుతున్నాను. ఇదే సవితమ్మ మంత్రిగా ఉన్న ఇలాకాలో, అంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్న ఇలాకా పెనుగొండలోనే చూడండి, లిక్కర్ షాప్ని ఓపెన్ చేసిన ఘనత సవితమ్మ గారి భర్తది. సోమాదేపల్లి అనే మండలంలో ఆయనే పోయి లిక్కర్ షాప్ ఓపెన్ చేశారు. ఈరోజు ఈమె చూస్తే అందరూ కూడా అలవాటు పడిపోయినారు అని మాట్లాడుతూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో తల్లులు కానీ, అదేవిధంగా రైతులు కానీ, పిల్లలు కానీ, చాలామంది కాలేజీకి పోయే పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు గంజాయి పేరిట, అదేవిధంగా మద్య పేరిట అవమానపరిచినావు. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి మీరు మహిళా సాధికారత వైపు మాట్లాడుతున్నారు, ఇక్కడేమో సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరూ కూడా గంజాయికి అలవాటు పడినారని ఆమె మాట్లాడుతూ ఉంది, సవిత మాట్లాడుతూ ఉంది. ఇలాంటి బేజవాబ్దారిగా మాట్లాడే ఒక మంత్రి మీ ఒక క్యాబినెట్లో ఉండడం నిజంగా కూటమి సర్కారుకి అంత మంచిది కాదు. అదేవిధంగా ఈరోజు సవితమ్మని ఒకే మాట అడుగుతున్నాను, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పెన్షన్ ఇస్తామని మీరు సూపర్ 6 హామీలో చెప్పినారు కదా, అది ఎప్పుడు అమలు చేస్తామని కూడా ఇంతవరకు నువ్వు చెప్పలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి బెనిఫిషియరీని కూడా ఈరోజు అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడినావు. కాబట్టి ఖచ్చితంగా సవితమ్మ బేషరతుగా ప్రతి డీబీటీ ద్వారా ఎవరైతే బెనిఫిషియరీ లబ్ధి పొందినారో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సవితమ్మ కూడా ఎక్కడ కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి బేజవాబ్దారి మాట మాట్లాడకూడదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తున్నాము, మీరు ఎక్కడైనా సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారంటే సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతున్నారు మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా. మీరు ఇవ్వకపోయినా సర్లే పర్వాలేదు, అయితే ప్రజలు ఎవరిని కూడా ఇట్లా ఆరోపణ ప్రజలపైన వేయదండి. ఎందుకంటే డీబీటీ సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రైతులు ఉన్నారు, యువతులు ఉన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు ప్రతి రంగాలు ఉన్నారు. కాబట్టి ఇంకా పైన మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు సూపర్ 6 పథకం దయచేసి ప్రజల్ని, మరి ముఖ్యంగా మహిళల్ని, యువతల్ని, రైతుల్ని, అదేవిధంగా మన ప్రజలందరినీ కూడా ఎక్కడ కూడా మీరు ఇంత కించపరిచి మాట్లాడే విధంగా మాత్రం మాట్లాడొద్దండి. ఈరోజు సెషన్స్లో కూడా ఆమె మాట్లాడిన మాటని కూడా రికార్డ్ నుంచి తొలగిస్తున్నారంటే ఇంకెంత బేజవాబ్దారీగా మంత్రి సవిత గారు మాట్లాడినారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున
ఆమె బేషరతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా డీబీటీ ఎవరైతే తీసుకున్నారో బెనిఫిషియరీస్ వాళ్ళందరికీ కూడా ఆమె క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.